గౌతమి జీవకారుణ్య సంఘంలో ప్రస్తుతం ఎంతమంది ఉపాధి పొందుతున్నారు? అదే విధంగా వారికి ఆహారానికి సంబంధించిన మెను ఏమైనా ఉందా? సుమారుగా వీరు 90 మంది పైన ఉన్నారు. పిల్లలైతేనేమి, కుష్ఠరోగులైతేనేమి, వృద్ధులైతేనేమి. వీళ్ళకి పోషకాహారం అనేటటువంటిది సరిగ్గా అందలేదని చెప్పచ్చు. కారణం ఏంటంటే, ఇక్కడ ఎవరైతే దాతలు ఉన్నారో ఆ దాతలు తెచ్చి ఆనందంగానే ఇస్తున్నారు. దాన్ని గత అధికారులు ఏం చేశారంటే చాలా వరకు దాన్ని పక్కన పెట్టుకుంటూ వచ్చారు. సరైన ఆహారం అనేటటువంటిది లేకుండా పోయింది. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి అసిస్టెంట్ కమిషనర్ గారు కొంచెం సీరియస్గా తీసుకొని చేస్తున్నారు. పిల్లలకి పెద్దోళ్ళకి ఏం చేయాలన్నది చేస్తున్నారు. కానీ వారికి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఆదాయం రావాలి కదా. దాతలు ఇస్తున్నారు, అప్పటికప్పుడు తీసుకొస్తున్నారు. ఆ దాతలు ఇచ్చినటువంటిది చేస్తున్నారు. మహానుభావులు కొంతమంది రైస్ ఇస్తున్నారు, కొంతమంది కొన్ని తీసుకొచ్చి ఇస్తున్నారు, పెడుతున్నారు. కానీ దానికంటే ముఖ్యంగా ఏంటంటే, ఇక్కడ ఏదైతే ఆస్తులకు సంబంధించినటువంటిది ఉందో దాని వరకు వచ్చేటప్పటికల్లా షాపులు కానివ్వండి, లేకపోతే భూములు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా దీనికి ఆదాయం సమకూర్చే దాన్ని అంతటినీ కూడా తూట్లు పొడిశారు. టోటల్గా తూట్లు పొడిశారు. దానివల్ల ఏమవుతుందంటే, పిల్లలకి సరైన వైద్యం, సరైన చదువు, సరైన పోషకాహారం, అలాగే వృద్ధులకి వైద్య సదుపాయం, వీటన్నిటికీ కూడా చాలినంత ఆదాయం రావట్లేదు. ఇప్పుడు ఆదాయం సమకూర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు పాలకవర్గం మీద కూడా ఉంది. ఈ గౌతమి జీవకారుణ్య సంఘంలో ఆహార పట్టిక ఇప్పటి వరకు ఎలా ఉంది? మీ హయాంలో మీరు ఇప్పటివరకు చెప్పేదాన్ని బట్టి చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తామని చెప్పేసి చెబుతున్నారు. మీరు ఎలా అమలు చేయబోతున్నారు? ఇప్పటి వరకు కూడా ఇక్కడ మాంసాహారం కానీ లేకపోతే గుడ్లు కానీ ఏం పెట్టట్లేదండి. దాన్ని మొన్న మొన్న తొలి సమావేశంలోనే చెప్పాం. ఈ పక్కన ఉన్నటువంటి గెస్ట్ హౌస్ ఇదే సైట్లో మరి పెద్ద పెద్ద వాళ్ళందరూ తెచ్చుకొని జాయింట్లు, మాంసాలు ఇది అంటున్నారు. ఇక్కడ ఆ పక్కన ఆర్టీఓ ఆఫీస్లో తింటున్నారు. ఇంకా పక్కనే వీళ్ళు ఎవరైతే షాపులు ఇచ్చారో వాళ్ళు తెచ్చుకొని క్యారేజీలతో తెచ్చుకొని పెద్ద పెద్ద ఆఫీసర్లు తింటున్నారు. వాళ్ళు అంటే ఆఫీసర్లు అంటే ఈ జీవకారుణ్య సంఘానికి సంబంధించి కాదు, అంటే ఈ పాడుకున్నటువంటి వ్యక్తులు. కానీ వీళ్ళేం పాపం చేశారు? కనీసం వీళ్ళకి ఒక గుడ్డు కానీ ఇతరత్ర ఏమి ఉండలేదు. దాన్ని పైకి రాసి పెడతానని చెప్పారు. రాసి పెట్టమని చెప్పాం. అర్జెంటుగా వారానికి ఒకసారి మాంసం, ఒకసారి గుడ్లు అది పెట్టాలని. అదేవిధంగా వీళ్ళకి వారానికి 2 సార్లు పరవాన్నం పెట్టాలని. అలాగే మరి వీళ్ళకి ఏ విధంగా పోషకాహారం ఉంటుందో దానికి అన్నిటిలోనూ కూడా పులిహార కానీ వీళ్ళు సొంతంగా తయారు చేసి పెట్టే విధంగా ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో లేనటువంటివి చాలా పొందుపరిచేటట్టుగా వాళ్ళకి ఆహారం విషయంలో చూస్తాం. అదేవిధంగా ఇక్కడ ఇప్పటి వరకు వైద్యం అందిస్తున్నారు. దీనికంటే మెరుగైన వైద్యం అంటే ఇక్కడ కాకోకుండా నిన్న ఒక ఆమె చెప్పింది, తల చాలా విపరీతంగా బాధ వచ్చేస్తూ ఉంటుందండి, ఆ బాధ తట్టుకోలేకపోతున్నాను నేను. మా పిల్లలు కొద్దిగా గొప్ప డబ్బులు పంపిస్తారండి, ఆ డబ్బులు తీసుకొని బయట వైద్యం చేయించుకోవడానికి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది. వాళ్ళ ఎక్కడో ఒక అబ్బాయి ఉన్నాడంట. ఆ అబ్బాయి ఈ రాష్ట్రంలో లేడు, ఈ దేశంలో లేడు, ఇతర దేశాల్లో ఉన్నాడట. ఏ పనులకి డ్రైవర్గానే ఇక్కడ ఎలాగో వెళ్ళిపోయి ఉంటాడు. అయితే అతను చేసుకున్నటువంటి కూలి పనులను కొంత పంపుతున్నాడని చెప్పేసాను. కానీ అది ఇక్కడ మనం చేసేది ఏంటంటే, వాళ్ళకి అలాగా వాళ్ళ అబ్బాయి ఏదో డ్రైవర్గానో కూలి పని చేసుకోవడానికో ఏదో పని మీద వెళ్ళి కొద్దిగా గొప్ప పంపిస్తున్నాడని చెప్పేసి అంటున్నారు. కానీ అలా కాకుండా ఇక్కడ దీని నుంచే సరైన మెరుగైన వైద్యం జరిగేటట్టు మనం చూడడానికి చూస్తున్నాం. వంట చేసే వాళ్ళని కూడా మేము కేకేసి అడిగాం, మీ జీతాలు పెంచడం జరుగుద్ది, మీ జీతాలు ప్రపోజల్ పెట్టాం. మీరు చాలీసాలని జీతాలతో పొద్దున్న 5 గంటలకు వచ్చి రాత్రి 10-11 గంటల దాకా ఉండిపోయి వెళ్తున్నారు. మీరు కష్టం చేస్తున్నా కానీ జీతాలు సరిగ్గా సరిపోవట్లేదు. మీ జీతాలు పెంచేటట్టు మాది ఏదైతే పాలకవర్గం ఉందో ఆ పాలకవర్గం మీకు ఖచ్చితంగా జీతాలు పెంచేటట్టు పైకి రాసి పెడుతున్నాం, తొందరలో అవి వస్తాయని చెప్పి మీరు కష్టపడ్డ కష్టానికి తగిన జీతం కూడా అందుద్ది. కానీ
వండి పెట్టే దాంట్లో మెరుగైన విధానంలో వండి పెట్టాలనేటటువంటిది మాత్రం వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ గౌతమి జీవకరణ సంఘంలో ఉండే వారికి మంచి ఆహారం అందుతుందని ఖచ్చితంగా భావించవచ్చా? ఖచ్చితంగా భావించవచ్చండి. ఎంచేతంటే నేను కష్టం తెలిసిన కార్మికుడిని, పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, పేదల ఆకలి బాధలు ఏంటో తెలుసు. వాళ్ళ వస్త్రాలు ఏం కావాలి, వైద్యం ఏం కావాలి, విద్య ఏం కావాలి, వీటన్నిటికీ సంబంధించి ఏ రకంగా కావాలనేటటువంటిది ఖచ్చితంగా ఇప్పుడున్న దానికంటే, గతంలో ఉన్న దానికంటే, ఇప్పుడున్నటువంటి ఏదైతే ఏసీ మేడం గారు ఉన్నారో ఆవిడ ద్వారాగా మొత్తం అన్నీ సమకూర్చేటటువంటి విధంగా వాళ్ళకి ఇప్పుడున్న దానికంటే 100% రెట్టింపుగా చేసి వాళ్ళ ఆకలి విలువ తీరుతాం, వాళ్ళ చదువులు బాగా చదివిస్తాం, వాళ్ళ వైద్యం బాగా చేస్తాం. అవసరం అయితే డే అండ్ నైట్ ఇక్కడ ఉండైనా సరే పూర్తిగా వాళ్ళు మెరుగైనటువంటి వైద్యం, మెరుగైన ఆహారం, మెరుగైనటువంటి చదువులు, పిల్లల చదువులు ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. దాంట్లో ఏ రకం సందేహం అవసరం.